సోమరితనం ఒక మంచి కథ. ఒక బిచ్చగాడు పొద్దునే రోడ్డుపైన కూర్చొని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఈ కేకల్ని విన్నాడు. ఏమైంది నీకు, ఇంత పొద్దునే భగవంతుని తిడుతున్నావు అన్నాడు. మీకేమిటి మహారాజులు, మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది. 1 రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వాడు. అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు. నిజం చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరచెయ్యి కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు. భలేవారే, అరచెయ్యి లేకపోతే ఎలా అన్నాడు ఆ బిచ్చగాడు. సరే, నీ కుడికాలు మోకాలి వరకు కోసుకుంటాను, 1,00,000 వరహాలు ఇస్తాను, ఇస్తావా అన్నాడు రాజుగారు. ఎంత మాట, ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో, ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అన్నిటినీ కాదంటున్నావు, ఆఖరిగా అడుగుతున్నా, 10 లక్షల వరహాలు ఇస్తాను, నీ నాలిక కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు, ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు. ఓ, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరిచెయ్యి, 1,00,000 రూపాయల కన్నా విలువైన కాలు, 10 లక్షల కన్నా విలువైన నాలుక, ఇక ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దునే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? నీ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చెయ్యి, పొట్ట పోసుకో. అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడి నుండి అన్నాడు రాజుగారు. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు, ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పనిచేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి. మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది. సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కృషి చేయాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.